కొడంగల్ నుంచి 50,000 మెజారిటీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి రావాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది బ్రహ్మాండంగా. మరి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి, మరి 1200 రూపాయలు ఉన్న సిలిండర్ 500 రూపాయలకి ఇస్తున్నారు. మరి రైతు బంధు మరి ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం మరి 5 నెలలు 3 నెలలు 6 నెలలు వేస్తుండే, ఎకరాకోసారి 2 ఎకరాలకోసారి. ఇప్పుడు చూడు వచ్చి 4 నెలలు కాలేదు, ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ మరి రైతు బంధు అందరికీ పడింది. అది గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ అవకాశాన్ని వదులుకుంటే మాత్రం కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి జరగడం అసాధ్యం. కాబట్టి 50,000 పైన మెజారిటీ కోసం మీరందరూ మన శక్తివంచన లేకుండా రాత్రి మొదలు కష్టపడి 50,000 మెజారిటీతో ఇక్కడ మెజారిటీ ఇచ్చి వంశీచంద్రెడ్డి గారిని పార్లమెంటు మెంబర్గా గెలిపించుకొని మరి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి సంకల్పించి మీ ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మీటింగ్ లో ప్రతి సభలో చెప్తున్నాడు. కాబట్టి 2 లక్షల రుణమాఫీ జరగాలన్నా మరి ఇవన్నీ జరగాలంటే మరి వంశీచంద్రెడ్డి గారిని మీరు భారీ మెజారిటీతో